ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణ యోగము 116వ రోజు 2 జనవరి 2021. ఈ ఒక పారాగ్రాఫ్ ఉంది మేడం, ఒక 2-3 లైన్లు. సో దాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను. ఓకే. Differentiated consciousness is bondage. Liberation is its absence. Whatever pleases you, affirm that and be firm in that. There is no difference between the two, for awareness is the same in both. Who will be beyond the loss of what exists only in ignorance, that which is gained by being still exists already and has therefore already been gained. ఇక్కడికి ఆపాము మేడం నన్ను. ఒక్క నిమిషం. ఓకే మేడం. వశిష్ఠ కంటిన్యూ. వశిష్ఠుల వారు చెప్తున్నారు, All of them attained awakening of their spiritual consciousness along with Lord Rudra. రుద్రుడితో పాటు అందరూ కూడా వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జాగరూకత అంటే ఆ జ్ఞానాన్ని పొందారని. జాగరూకత అంటే ఇక్కడ జ్ఞానం. Realizing that they were part of Rudra, they were happy. రియలైజింగ్ దట్ దే వర్ పార్ట్ ఆఫ్ రుద్ర అని. Part of Rudra, they were happy. రుద్రుల్లో వాళ్ళు కూడా ఒక భాగం అని తెలుసుకుని వాళ్ళు ఎంతో సంతోషించారు. Rudra saw the play of Maya as it arose, and he inspired the others to play their roles in it once again. అంటే ఆయన మాయ యొక్క ఆట చూసి ఆయన చాలా సంతోషించాడు. అంటే దానివల్ల ప్రభావితుడమై ఇతరుల్ని కూడా ఆ విధంగా ఉండేటట్టు మరొకసారి చదవండి. రుద్ర commanding them to return to him after such seemingly independent existence. తులసిరామ్ గారి వాక్యం ఇంకోసారి చదవండి. Rudra saw the play of Maya as it arose, and he inspired the others to play their roles in it once again. అది ఇతరుల్ని కూడా వాళ్ళ రోల్స్ ప్లే చేసేటట్టుగా ఆయన ప్రభావితం చేసేది రుద్రుడు. Commanding them to return to him after such a seemingly independent existence. అది వాళ్ళని ఏమని ఆర్డర్ చేసేదంటే, నీకు బయటకి దృశ్యమానంగా స్వతంత్రమైనటువంటి ఎగ్జిస్టెన్స్ ఉన్నా సరే అలాంటి వాళ్ళందరినీ కమాండ్ చేసేదన్నమాట. And assuring them at the end of the world cycle they would reach the supreme state. వాళ్ళకి ఏం చేశాడంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ సైకిల్ అంటే ఈ ప్రపంచం యొక్క సృష్టి అంతంలో మీరు మీ యొక్క అసలైన స్థితికి చేద్దారని భరోసా ఇచ్చేది. Rudra then vanished from sight, and Jivata and others returned to their own respective abodes. అంటే రుద్ర ఏమో ఆయన డిసపియర్ అయిపోయాడు, అనిస్టెంట్ డిసపియర్డ్ అని అంటే అదృశ్యం అయిపోయాడు. మిగతా మిగతా అందరూ కూడా వారి వారి యొక్క ఎక్కడ ఉండేవారో అక్కడికి వెళ్తారు. Rama asked, were Jivata and others not mere dream objects of the mendicant? అంటే కేవలంగా వాళ్ళు ఈ జీవత మిగతా వాళ్ళందరూ కూడా ఆ భిక్షగాడి యొక్క కేవలంగా ఊహాత్మకమైన చిత్రాలే కాదు కదా. How could they become real entities? వాళ్ళు మళ్ళీ రియల్ ఎలా అవుతుందంటే ఊహించుకోగానే రియల్ అయిపోయింది కదా, అలా మళ్ళీ రియల్ ఎంటిటీస్ గా ఎలాగవుతున్నారు అని అడిగింది. Vasishtha replied,
Abandon the notion that imagination is something real. ఊహ అన్నది నిజము అన్న ఆ భావాన్ని పూర్తిగా వదిలేయి. When thus the illusoriness of illusion is abandoned, what exists in the infinite consciousness. ఈ భ్రాంతి ఎప్పుడైతే పూర్తిగా తొలగిపోయిందో ఏదైతే ఉందో అది అనంతమైన చైతన్యంలోనే ఉంది. What is seen in dream and what is imagined to be real, ఏదైతే కలలో చూసేమో ఏదైతే నిజమని ఊహిస్తున్నామో appear as such that at all times, అది ఆ విధంగానే అన్ని సమయాల్లో కనిపిస్తుంది. even as to a traveler, the temporal and the spatial experiences are real. అంటే ఒక ట్రావెలర్ అంటే ప్రయాణికుడు అంతేనా? ఈవెన్ యాజ్ టు ఏ ట్రావెలర్ అంతేనా? అవును మేడం. అతనికి సాధ్యమైనవి బాహ్యంగా ఉన్న ఫేషియల్ అంటే ముఖ ఎక్స్పీరియన్సెస్ భావం ఫేషియలా ఏంటది? Temporal and spatial experiences. ఆ భావనలు ఆయన రియల్ గానే ఫీల్ అవుతారు. స్పేషియల్ మేడం, SPATIAL అంటే ఫేస్ లో ఉన్న అనుభవాలు రిలేటివ్ టు ద డిఫరెంట్ ప్లేసెస్. అది వేరు వేరు ప్లేసెస్ లో వేరు వేరుగా ఉండడం అనేది ఆ అనుభవాలు ఆయనకి రియల్ గానే కనిపిస్తాయి. In the heart of that infinite consciousness, everything exists. Everything exists. ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యంలో ప్రతిదీ ఉన్నది. And one experiences what one sees in it. ఆయన ఏదైతే చూస్తాడో అదే అతను అందులో అనుభవిస్తూ ఉంటాడు. The dream-like nature of thought form is realized only by the intense practice of yoga, not otherwise. అది అంటే స్వప్నం లేనటువంటి ఆ స్థితి ఒక్క డ్రీమ్లెస్ స్టేట్ ఆఫ్ యోగావా? Dream-like nature of thought form అంటే is realized only. డ్రీమ్ లైక్ నేచర్ అంటే ఆలోచన అంటే స్వప్నం లాంటి ఆ ఆలోచనలు realized only by the intense practice of yoga, not otherwise. అవి కేవలంగా శీఘ్రమైనటువంటి యోగాభ్యాసం వల్లే సంభవిస్తాయి కానీ ఇంకొకలా కాదు. It is by such practice that Lord Shiva and others perceive everything everywhere. అంటే లార్డ్ శివ మిగతా వాళ్ళు అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడే వాళ్ళు దాన్ని అనుభవించారు, పొందారు. That which is in front of you and at the same time apprehended by your mind is not realized if there is misapprehension in such. Madam, ఇది lengthy sentence ఉంది, స్ప్లిట్ చేస్తాం. That which is in front of you and at the same time apprehended by your mind మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది మేడం. ఇక్కడ అర్థం అవుతలేదు అంటే that which is in front of you and at the same time apprehended by your mind, నీ మనస్సు చేత గ్రహించబడింది, అదే సమయంలో is not realized if there is misapprehension. అక్కడ తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం అప్రహెన్షన్ అంటే తను తెలుసుకోవడం, తప్పుగా తెలుసుకుంటే అది నీకు అర్థం అవ్వదు, గ్రహించలేదు. In such perception or in such existence,
అలాంటి పర్సెప్షన్ లో గాని, అలాంటి అంటే ఉనికిలోని గాని నువ్వు సరిగ్గా దాన్ని గ్రహించకపోతే నీకు అది అర్థం కాదు. Only when such misapprehension does not exist, ఎప్పుడైతే అటువంటి తప్పుడు అర్థం ఉన్నది ఉండదో can that object be known and realized. ఒక్కసారి ఇది పెట్టండి ఒకసారి. అది ఆ వస్తువుని మనం దాన్ని తెలుసుకోగలం. అంటే ఎప్పుడైతే తప్పుడు అర్థం అనేది లేదో అప్పుడు మనం ఆ వస్తువుని తెలుసుకుని రియలైజ్ చేయాలి. Whatever one wishes is obtained only when one's inner being is wholly and solely devoted to it. అంటే ఎవరి యొక్క అంతర్గత బీయింగ్ అంటే అది పవిత్రంగా ఉందో అప్పుడు మాత్రమే దాన్ని మనం బాగా అర్థం చేసుకోగలం. He who is thus totally devoted to what is in front of him knows it perfectly. ఎవరైతే దానికి ఎక్కువగా అంకితమై ఉంటాడో ఆయన దాన్ని పూర్తిగా తెలుసుకోగలడు పర్ఫెక్ట్ గా. He who is totally devoted to an imaginary object knows it perfectly. ఎవరైతే ఆ ఇమాజినరీ ఊహాత్మకమైన దానికి అంకితం అవుతాడో దాన్ని ఆయన బాగా తెలుసుకోగలడు. If such one-pointed devotion is not there, then it destroys that object. ఒకవేళ 1 పాయింట్ అంటే ఏంటి, ఒకే దాని మీద అంటే దాని మీద వెళ్లకుండా ఒకే దాని మీద ఏకాగ్రతతో ఉన్న భక్తి లేకపోతే ఆయన దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్ అంటే అంతా నాశనం చేస్తారు. It was thus that the mendicant became Rudra and all the rest of it. ఆ విధంగానే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేన్నైతే మనం సత్యంగా భావిస్తున్నాం అంటే పూర్తి ఏకాగ్రతతో భావిస్తూ ఉంటాం అది మనకి రియల్ గా ఉంటుంది. అది ఇమాజినరీ అవనండి మరొకటి అవనండి. ఆ విధంగానే ఆ మెండికెంట్ అంటే ఆ బిచ్చగాడు అన్నిటినీ అలా పొందేది. అంటే రుద్రుడు అయ్యేది, మరొకటి అయ్యేది, తను భావించడం వల్ల ఆయన అయిపోయింది. Each one of them had his own world. Hence, until the Rudra consciousness was awakened in them, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సొంత ప్రపంచం ఉంది. అంత రుద్ర యొక్క చైతన్యం వాళ్ళలో, రుద్ర కాన్షియస్నెస్ అంటే ఫైనల్ గా అది వాళ్ళలో అవేకెన్ అయ్యే వరకు they were unaware of one another. వాళ్ళకి ఒకళ్ళ సంగతి ఒకళ్ళకి తెలియలేదు. అంటే అందరూ ఒకటే అన్న విషయం తెలియలేదు. ఆ రుద్ర కాన్షియస్నెస్ అవేకెన్ అయ్యాకే వాళ్ళందరూ ఒకే ఆత్మస్వరూపులు అనేది తెలిసిందనమాట. అంటే ఒకే ఒక మ్యాండికెంట్ ఈ విధంగా ఇన్ని జన్మలు ఎత్తేదని. It was in fact by the will of Rudra that they were thus veiled. అది కూడా రుద్రుడు యొక్క ఇష్టతోనే వాళ్ళు ఆ విధంగా అంటే వెయిల్ అంటే ముసుగుతో ఉండేవారు. అంటే అసలు విషయం తెలియకుండా వాళ్ళని ఆవరించేసింది, పొర ఆవరించినట్టు జరిగింది. అజ్ఞానం అన్న పొర, మాయ. That they became of different forms and nature. వాళ్ళేమో వేరువేరు రూపాలతో వేరువేరు స్వభావాలతో తయారయ్యారు. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం, ఇది 3 లైన్ల శ్లోకం, ఇది 1.5 శ్లోక. ఇహ విద్యాదరోహం శ్యామహం శ్యామిహ పండితః చదవనా మేడం 2వ లైన్? ఇత్యేకద్యాన సాఫల్యం దృష్టాంతోస్యాం క్రియాస్థితౌ ఏకత్వం చ బహుత్వం చ మౌర్ఖ్యం పాండిత్యమేవ వా. అంటే చూసే దృష్టిని బట్టి ఏకత్వం గాని బహుత్వం గాని మౌఢ్యం గాని పాండిత్యం గాని ఆ విధంగానే వస్తున్నాయి. అయినా మొదటి లైన్ ఒకసారి చదవండి. ఇహ విద్యాధరోహం శ్యామహం. శ్యామహం విద్యాధరోహం అంటే విద్యాధరుని నేనే.
శ్యామహం. శ్యామ అంటే నల్లని రంగు అని, నేనై ఉన్నాను అంటే డార్క్నెస్. శ్యామిహ పండితః. ఇహ పండిత అంటే వాళ్ళ పండితంగా ఉన్నటువంటి డార్క్నెస్ కూడా, అంటే శ్యామ్ అంటే ఏమిటో మాకు తెలియదు. నేను అనుకోవడం ఏంటంటే అవిద్య అవచ్చు. It is by one pointed contemplation of may I become a celestial or may I become a learned man. అంటే వన్ పాయింటెడ్ ఒక ఏకాగ్రమంగా వాళ్ళు దృష్టిని పెట్టబట్టే ఆయన ఒక పండితుడయ్యాడు, లేకపోతే ఒక సెలెస్టియల్ అంటే గంధర్వుడు లాంటి వాడయ్యాడు. And as a fruit of such contemplation, that one is enabled to become one or many or an ignoramus or a man of knowledge. అంటే అలాగా పూర్తిగా అంటే ఆ ధ్యానం వల్లనే, ఒకే దాని మీద ధ్యానం వల్లనే ఒకటి ఎన్నోగా ఎన్నో రూపాలుగా ఏదైనా భావించుతున్నాడో అది అయిపోలేదు. వన్ బికమ్స్ మెనీ. It is possible by concentration and meditation to become a divinity or a human being and function accordingly. అంటే ధ్యానం వల్ల కానీ ఏకాగ్రత వల్ల కానీ ఈ రకంగా సంభవం. అంటే తాను ఒక దైవం అయిపోవచ్చు, దైవానికి సంబంధించిన ఒక స్థితిలో ఉండొచ్చు, లేకపోతే ఒక మానవుడిగా అవ్వచ్చు. తనకు ఉన్నటువంటి ధ్యానము ఏకాగ్రత వల్లనే ఇది సంభవం అవుతుంది. Vasishtha continued. మళ్ళా శ్లోకం మేడం. సర్వశక్యః స్వరూపత్వాత్ జీవస్యాస్త్యేకాస్థితః అనంతశ్చ అంతఃపృక్తశ్చ స్వభావోస్య స్వభావతః. The infinite consciousness, which is the true self of all, is endowed with omnipotence. ఆ అనంతమైన చైతన్యం ఏదైతే అందరి యొక్క ఆత్మతత్వం అయ్యిందో అది అనంతమైనటువంటి శక్తిని కలిగి ఉంది. But the jiva is endowed with one faculty. కానీ జీవుడికి ఒకే ఒక ఫ్యాకల్టీ ఉంది, ఒకే ఒక లక్షణం అలాంటి ఉంటాయి. Hence, depending upon the nature of the jiva, it enjoys endless powers or limited powers. Depending upon the nature of the jiva, జీవుడి యొక్క స్వభావాన్ని బట్టి పరిమితమైన శక్తులు కానీ అనంతమైన శక్తులు కానీ అది అనుభవిస్తుంది. The infinite consciousness is free from expansion and contraction. అనంత చైతన్యం అన్నది ఎక్స్పాన్షన్ అంటే వ్యాకోచం నుంచి సంకోచం నుంచి అంటే అది భిన్నంగా ఉంది. అర్థమైంది కదా? అదేమో పెద్దదిగా అవ్వదు, అలా అనేకంగా అవ్వదు, ఒకటిగా ఉండదు, అది ఎప్పుడు వీటన్నిటికీ అతీతంగా ఉంది అని అర్థం. It is the jiva that gets what it seeks. ఈ జీవ అన్నదే జీవుడే తాను ఏది అయితే వెతుకుతున్నాడో అది పొందుతాడు. The yogi who have acquired various faculties exist and manifest such faculties here. యోగి ఎన్నో రకాలైనటువంటి అంటే ఫ్యాకల్టీస్ అంటే ఎన్నో తనకు తెలిసి ఆయన అటువంటి వాటిని కొన్నిటిని ఆ రూపం దాల్చుకుంటున్నాడు. అంటే మేనిఫెస్ట్ అంటే ఆ ఫ్యాకల్టీస్ కొన్నిటికి రూపాన్ని ఇస్తున్నాడు. అండ్ ఆల్సో ఎల్స్వేర్ అంటే ప్రకటన చేస్తాడు, ప్రకటన చేయడం అని కూడా వచ్చింది. అలాగే ఇంకో చోట్ల కూడా అంటే ఎన్నో ఫ్యాకల్టీ కొన్నిటిని ఆయన ప్రకటన చేస్తుంటాడు. However, since they are enjoyed here and there and in different places, ఇక్కడ అక్కడ ఆ ఫ్యాకల్టీస్ అన్ని ఆయన ఎక్కడైనా వేర్వేరు ప్లేసెస్ లో
ఆయన వాటిని అనుభవించడం వల్ల such experiences appear to be many and varied, అవి ఆ అనుభవాలు ఎన్నో రకాలుగా కనిపించడం, వేరువేరుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది రకరకాల ఫెసిలిటీస్ ఆయనకు ఉండడంతో. even as the famous Kartavirya generated fear in the hearts of many. ఇంత ఫేమస్ కార్తవీర్యుడు ఎవరికైతే అన్ని వేల అంటే చేతులు ఉన్నాయో ఆయన ఎంతమంది మనసుల్లోనో భయాన్ని రేకెత్తించేది, భయాన్ని ఉత్పత్తి చేసేది, అందరూ భయపడిపోయి. Though he remained at home. అనా ఇంట్లో ఉన్నా సరే, అంటే ఆయన అంటే అందరికి భయం అన్నమాట. ఎందుకు ఆయన అలాంటి భయాన్ని అందరిలో జాగరూకం చేసేది. ఇక్కడ ఒక బ్రాకెట్లు ఇచ్చినారు మేడం. ఏ మోడర్న్ ఎగ్జాంపుల్ ఈస్ ద రేడియో. వితౌట్ లీవింగ్ ద స్టూడియో ద స్పీకర్ ఆర్ సింగర్ ఎంటర్స్ కౌంట్లెస్ డ్రాయింగ్ రూమ్స్. అంటే ఆ రేడియోనే ఉదాహరణగా తీసుకుంటే ఆ రేడియోలో పాడేటటువంటి వాడు ఒకే గదిలో పాడతారు, కానీ అది ఎన్ని వేల ప్లేసెస్ వెళ్ళిపోతుందో కదా. అదే మనకు ఉదాహరణ. అంటే ఇక్కడ ఒక్కటే ఇన్ని రూపాయలు ఈ చౌకకి వెళ్ళిపోయింది. అలాగనే ఆయనకు ఉన్నటువంటి ఆ ఫెసిలిటీస్ కూడా ఆయా స్థలాల్లో ఆయన వ్యక్తం చేస్తుంటే ఆ విధంగా ఉంటాయని. Similarly, Lord Vishnu, without leaving his abode, incarnates as a human being on earth. అంటే విష్ణువు కూడా తన ప్లేస్ లో తను ఉంటూనే భూమి మీద మానవుడిగా అవతరించాడు. Similarly, Indra, without leaving his heavenly abode, is present in 1,000 places where such rites are performed. అది అంటే ఇంద్రుడు ఉదాహరణ తీసుకుంటే అతనేమో స్వర్గంలోనే ఉంటాడు, కానీ ఎక్కడెక్కడైతే ఇంద్రుడి కోసం అన్న యాగాలు అవి చేస్తుంటారో అక్కడ కూడా ఆయన ప్రజెంట్ అయ్యి ఉంటాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంటాడు. In response to the call of the devotees, Lord Vishnu, who is one, becomes thousands and appears before the devotees. అదే అంటే ఒకే ఒక విష్ణుమూర్తి భక్తులు, వేలాది భక్తులకి, వాళ్ళు మహాభక్తులు అయినప్పుడు వాళ్ళకి అన్ని చోట్ల కనిపిస్తాడు. ఒక్కడే ఇన్ని చోట్ల కనిపిస్తున్నాడు. ఇక్కడ ఉదాహరణ ఏంటండి, ఎక్కడైతే మన రేడియో స్టేషన్ లో ఒకే వ్యక్తి ఒక గదిలో పాడతాడు, ఆ గదిలో పాడిన పాట రేడియో ద్వారా ఎన్ని ప్లేసెస్ లోనూ వినబడుతుంది. అలాగే ఒక్క విష్ణుమూర్తి తాను విష్ణుమూర్తిగా అక్కడ ఉంటూ, లేదా అంటే ఇంద్రుడిగా ఉంటూ ఎక్కడెక్కడ భక్తులు ఉంటారో వాళ్ళకి అక్కడ కూడా కనిపిస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి వదిలి లేదు, అక్కడ ఉంటాడు. Even so, Jivita and others who were but the creatures of the mendicant's imagination or wish. ఆ విధంగానే జీవత ఇంకా ఆ విష్ణుగారు ఏమేమి ఎలాగైతే ఊహించుకున్నాడో, తను కోరుకున్నాడో ఆ విధంగా, and who were animated by Rudra consciousness. వాళ్ళు రుద్ర చైతన్యంతో జీవన్ దాల్చే, అంటే అనిమేటెడ్ అంటే వాళ్ళకి లైఫ్ వచ్చిందన్నమాట. Went to their various abodes and functioned as if independently. వారి వారి స్థలాలకి వాళ్ళు మళ్ళీ ఇండిపెండెంట్ స్వేచ్ఛగా వాళ్ళు జీవించారు. They played their different roles for some time and then returned to the abode of Rudra. వాళ్ళు వేర్వేరు స్థలాల్లో వేర్వేరు పాత్రలను పోషించి తిరిగి రుద్రుల్లోకి చేరుతున్నారు. All this was nothing but a momentary delusion which arose in the consciousness of the mendicant. అంటే ఇదంతా కూడా తన భంగురంగా ఆ మ్యాండికెంట్ అంటే ఆ గారి యొక్క కాన్షియస్నెస్ లో జరిగింది. ఆ క్షణ భంగురంగా జరిగిన దానికి ఇన్ని రూపాలయ్యాయి.
మళ్ళీ చదవండి మరొక్కసారి Madam? వాక్యం, మరొక్కసారి వాక్యం చదవండి. All this was nothing but a momentary delusion which arose in the consciousness of the mendicant. మరి క్షణభంగురమైనటువంటి భ్రాంతి కారణంగా, అంటే ఎవరిలో? ఆ భిక్షగాడిలో ఇది ఇన్ని రకాలుగా ఉద్భవించడం జరిగింది. Though it was seen as if it were independent of the mendicant. అది ఇవన్నీ ఎలా కనిపిస్తాయంటే ఆ మెండికెంట్ వేరు, ఇవన్నీ అతని కంటే భిన్నంగా ఉన్నట్టు, ప్రత్యేకంగా ఉన్నట్టు కనబడినా అతని నుంచే ఆయన భ్రాంతిలోంచి ఉద్భవించారు. Even so, the birth and death of countless beings takes place in the one infinite consciousness as it were. ఇదే విధంగా వేర్వేరు జీవుల యొక్క పుట్టుక చావులు ఆ అనంతమైన చైతన్యంలో సంభవిస్తుంటాయి. They imagine diversity in this world appearance and then they seek unity in the self. వాళ్ళేమో ఈ దృశ్య ప్రపంచంలో భిన్నత్వాన్ని ఊహించుకుంటుంటారు, ఆత్మలో ఏకత్వాన్ని తీసుకుంటారు. At the same time of their death, they imagine within themselves another state of existence. వాళ్ళు ఏంటంటే చనిపోయినప్పుడు వేరే రకమైనటువంటి ఎగ్జిస్టెన్స్, మరొక స్థితిని వాళ్ళు ఊహించుకున్నారు. Which appears to them as if outside. అదేదో అవుట్ సైడ్ ఉన్నట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది, బాహ్యంగా ఉన్నట్టు. Until realization of liberation, the embodied being undergoes unfathomable sorrow. అన్ఫాథమబుల్ అంటే, శాతం అంటే డెప్త్ అన్నమాట. అంటే ఇంకా మనం ఆ డెప్త్ ని కొలవలేనంత దుఃఖం పొందుతారు. ఎందుకని? ఈవెంట్ అక్కడ చదవండి. Until realization of liberation, the embodied being undergoes unfathomable sorrow. అంటే ఎంబాడీడ్ బీయింగ్ అంటే శరీరంతో ఉన్న ఈ జీవులు ఆ లిబరేషన్ పొందే వరకు కూడా ఎంత ఎంత అంటే కొలవలేనంత దుఃఖాన్ని పొందుతారు అన్నమాట. అంటే హద్దు లేని దుఃఖాన్ని పొందుతారు, పరిమితి లేని దుఃఖాన్ని పొందుతారు. I told you the story to illustrate this truth. ఈ సత్యం చెప్పడానికి మీకు ఒక కథ చెప్పాను. This is the fate not only of the mendicant but of all beings. ఇది ఆ మెండికెంట్ యొక్క గతే కాదు, అందరి గతి ఇంతే. అన్ని జీవుల గతి ఇంతే. That being who forgets his inseparability from the Supreme Self, imagines his own notions to be independent. ఎవరైతే ఆ సుప్రీం సెల్ఫ్ నుంచి తాను వేరుగా ఉన్నానని వేరైపోయారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ భావాలన్నీ కూడా ప్రత్యేకంగా ఇండిపెండెంట్ గా, అంటే అసలు దానికంటే స్వేచ్ఛగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. And utterly real and substantial. ఇంకా ఆ భావాలు నిజమని, అవి సబ్స్టాన్షియల్ అంటే ఆధారపూరితంగా ఉన్నాయని భావిస్తారు. From one such dream, he goes on to another dream. ఇలాగ ఒక స్వప్నం నుంచి మరొక స్వప్నానికి వెళ్తుంటారు. Until he abandons the false notion, I am the body. ఎంతవరకు అలా వెళ్తాడంటే నేను శరీరాన్ని అనే ఈ అంటే అసత్యపు అభిప్రాయం ఆయన పోయే వరకు కూడా అలాగే ఉంటూ ఉంటాడు. అంటే ఒక ఇక్కడ డ్రీమ్ అంటే ఇంకో డ్రీమ్ అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి అలా వెళ్తూనే ఉంటాడు. Rama asked, "Oh, what a wonderful story, Lord. You said that all beings that are conceived to be real are real and experienced as real." ఏం అద్భుతమైన కదా, మీరు చెప్పారు కదా,
ఎవరైతే ఏది రియల్ అని మనం భావిస్తున్నామో అది రియల్ గానే కనిపిస్తోంది. ఏది మనం కరెక్ట్ గా అంటే ఏది ఎలా భావిస్తే అలా భావం ప్రకారమే కనిపిస్తుంది. Pray, tell me, does this mendicant also exist somewhere? నాకు దయచేసి చెప్పండి, ఈ భిక్షువు కూడా ఇంకో దగ్గర ఉన్నాడా? Vasishtha replied, I shall contemplate this question and reply later. ఈ క్వశ్చన్ అంటే మళ్ళీ దీనికోసం నేను ఆలోచించి అంటే కాంటెంప్లేట్ అంటే ధ్యానించేసి నేను మళ్ళీ చెప్తాను. బ్రాకెట్ లో ఉంది మేడం. At this stage the assembly rose for their noon prayers. అంటే అప్పటికి వాళ్ళ అసెంబ్లీ అవుతుంది. Vasishtha continued, O king, O Rama, with the help of my eye of wisdom, I searched for the mendicant. నేనేమో నాకున్నటువంటి జ్ఞాన చక్షువులతో ఆ మెండికెంట్ ఎక్కడున్నాడో నేను వెతికాను. I entered into deep meditation, wishing to see that mendicant. నేను ఇంకా లోతైన ధ్యానంలోకి వెళ్ళాను, అసలు ఆయన ఎక్కడున్నాడు అన్న చూద్దామని. I searched for him in this universe, but could not find him. ఈ జగత్ అంతట్లోని ఆయన కోసం వెతికాను, కానీ నాకు ఎక్కడ ఆయన కనబడలేదు. How does one's imagination appear outside also as if real? అంటే తన ఇమాజినేషన్ అంటే ఆ బాహ్యంగా కూడా అది రియల్ గా ఎలా కనబడింది? Then I proceeded north to the land of Jinnah. I proceeded north To the land of the Jinnah. జినా యొక్క ల్యాండ్ నార్త్ సైడ్ గా నేను వెళ్ళాను. On top of an ant hill there exists a vihara. విహార అంటే అక్కడ shrine or bihar. అది అంటే ఏదో ఒకటి మందిరం లాంటిది అక్కడ ఉంది. ఆ కొండ మీద యాంటిహిల్ లాంటి అంటే చిన్న కొండ మీద ఉంది ఒక విహార ఉంది. అంటే చీమలు పెట్టిన హిల్ని యాంటిహిల్ అంటారు, చీమలు పెట్టిన పుటలు. Inhabited by people. మళ్ళీ చదవండి, యాంటిహిల్ అంటే అది ఒకసారి ఆ వాక్యం చదవండి. On top of an ant hill there exists a vihara inhabited by people. అదే ఆ యాంట్ హిల్ పైన ఒక విహారం ఉంది, అందులో ప్రజలు నివసించి ఉన్నారు. There in his own cottage was a mendicant bhikshu known as Dirghadrashta. దేర్ తర్వాత ఏం చదివారండి? There in his own cottage was a mendicant known as Dirghadrashta. దీర్ఘద్రష్ట అనేటటువంటి ఒక భిక్షు ఉన్నాడు అక్కడ ఆ ఒక కుటీరంలో ఆ పైన. Was yellow in color. ఆయన యొక్క తల హెడ్ అంటే బుర్ర ఎల్లోగా ఉంది, పసుపచ్చగా. He was in deep meditation. ఆయన చాలా అంటే ధ్యానంలో మునిగి ఉన్నాడు. Even his attendants did not enter his cottage. ఆయన యొక్క అటెండెంట్స్ అంటే సేవకులు కూడా did not enter his cottage. ఆ గుడిసెలోకి వచ్చేవారు కాదు. Afraid to disturb his meditation. వాళ్ళకి ఆయన యొక్క ధ్యానాన్ని డిస్టర్బ్ చేయడం అంటే భయం. It was the 21st day of such meditation. ఆయన ధ్యానంలో ఉన్న 21 రోజులు అయ్యాక
it was destined to be his last day. అదే ఆయన యొక్క చివరి రోజు. Though from one point of view, he had been in meditation for only 21 days. ఒక విధంగా చెప్పాలంటే ఆయన యొక్క మెడిటేషన్ కేవలంగా 21 రోజులే జరిగింది. From another point of view, thousands of years had passed. అదే ఒక విధంగా చూస్తే అది 21 రోజులు, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో వేల కొలది సంవత్సరాలు అవుతాయి. For such was the notion that arose in his mind. ఎందుకంటే ఆయన మనసులో అలాంటి భావన వచ్చింది కనుక ఆయన అలా ఉన్నాడు. అంటే నేను 21 రోజులు ఉన్న భావనలో ఉన్నాడు కనుక 21 రోజులే అనిపించింది. I knew that such a mendicant had lived in another epoch. ఆయన న్యూడం ఎందుకంటే ఆయన నాకు తెలుసు ఆయన మరొక యుగం వరకు జీవించాడు. And even in this epoch, he is the second such mendicant. ఈ యుగంలో కూడా ఈవెన్ ఇది చెప్పు తర్వాత Madam? ఈవెన్ ఇది చెప్పు తర్వాత ఏంటండి? In this epoch, he is the second such a mendicant. ఇప్పుడు నేను చూసిన ఈ మెండికెంట్ రెండో వాడు ఈ యుగంలో. However, other than these two, I could not see a third mendicant. వీళ్ళిద్దరిని తప్ప నేను ఒక మూడో అతన్ని చూడలేదు ఇలాంటి వాడిని, అంటే భిక్షువుని. With all the wits at my disposal and all the faculties I could command. ఒకసారి దిస్ తర్వాత At my disposal. మొదటి నుంచి దిస్ తర్వాత With all the wits, WITS. విత్ At my disposal and all the faculties I could command. విత్ ఆల్ ద విత్ With all the wits, madam. WITS. అవునండి, విత్ ఆల్ ద విత్ అట్ మై డిస్పోజల్ అనా? ఓకే చదవండి. And all the faculties I could command. అంటే నాకున్న అన్ని ఫ్యాకల్టీస్ తోని, ఫ్యాకల్టీస్ అంటే తనకున్న ప్లస్ పాయింట్స్. I entered into the very heart of this creation, looking for the third mendicant. అది మూడో ఒక ఇలాంటి భిక్షు ఉన్నాడా అని నేను ఆ క్రియేషన్ యొక్క మధ్యలో అంటే వెళ్ళి వెతికాను అంతర్గతంగా. At last, I found him, but he was not in this universe. చూసాను కానీ మూడో వాడు నాకు కనబడ్డాడు కానీ ఆయన ఈ విశ్వంలో లేడు. He was in another universe, which, however, was almost exactly like this universe. ఆయన మరొక విశ్వంలో ఉన్నాడు, అది కూడా ఇలాంటి విశ్వంలాగే ఉంది. Though created by another Brahma. రెయిండ్ REIGNED కదండి Madam? దో తర్వాత ఏంటి స్పెల్లింగ్? Though created by another Brahma. అది ఆ విశ్వం మరొక బ్రహ్మ చేత సృష్టించబడింది. Even so, have there been countless beings. Even so, have there been countless beings. as the Diva. Even have there been. There been అనా? ఈవెన్ కౌంట్లెస్ బీయింగ్స్, అలాగే అసంఖ్యాకమైనటువంటి జీవులు ఉన్నాయి. There are sages and holy Brahmana. ఇదే ఇక ఈ సభలో
ఎంతో మంది పవిత్రమైనటువంటి బ్రాహ్మణులు, sages, తేజస్ అంటే ఋషులు ఉన్నారు. who will thus entertain notions of other beings, వాళ్ళు ఏంటంటే అదర్ బీయింగ్స్ యొక్క భావాలని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. who will thereupon appear to be. అలాగే అవి వాళ్ళు ఉన్నట్టుగా ఉంటారు. Such is the Bhava- nature of. ఒకసారి అండి ఈ వాక్యం మరొకసారి. Okay, madam. In this very assembly, there are sages and holy Brahmana. అదే ఈ సభలోనే ఎందరో మహాత్ములు, పవిత్రమైన బ్రాహ్మణులు ఉన్నారు. Who will thus entertain notions of other beings. మరొక్కసారి ఒక్క నిమిషం అండి. Who will thus entertain notions of other beings. వాళ్ళు నోషన్స్ అంటే భావాలు, ఇతరుల యొక్క భావాలని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అంటే వాటిని వాళ్ళు గమనిస్తూ, ఎంటర్టైన్ అంటే వాళ్ళ భావాల ప్రకారం వీళ్ళు కూడా అవుతూ ఉంటారు. Who will thereupon appear to be. ఆ భావాల ప్రకారమే వాళ్ళు అలా కనిపిస్తారు. అంటే ఎన్నో వేల నిమిషాల్లో కనిపిస్తున్నారు. భావమే అలా కనిపించేటట్టు చేస్తోంది. Such is the nature of Maya. మాయ యొక్క స్వభావం అలా. అంటే ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడే మ్యాండికంట్ వల్ల అలా మూడో ఆయన కూడా కనబడ్డాడు. తన భావాల ప్రకారమే అన్ని అయ్యాయి. అలాంటి బీయింగ్స్ ఎందరో ఉన్నారు. వాళ్ళ భావాలతోటే ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. Some of these beings will be of natures similar to the one that imagines them. ఇది సమ్ ఆఫ్ దీస్ బీయింగ్స్, తర్వాత నాకు అర్థం కాలేదు. Some of these beings will be of natures. వినబట్టం లేదండి. విల్ బి ఆఫ్ నేచరా? NATURES. అసలు వినబడలేదు. విల్ బి ఆఫ్ నేచర్ Similar to the one that imagines them. అదే వాళ్ళు ఊహించుకున్న విధంగానే వాళ్ళకి సిమిలర్ గా కనిపిస్తున్నాయి. Others will be quite dissimilar. అది మిగతా ఏమో వ్యతిరేకంగా, వాళ్ళు అసలు ఏమి కూడా కొంత భాగంలో మాత్రం మొదటి దాన్ని పోలి ఉంటారు. రిజంబుల్ దమ్ కదండి. అవును మేడం. Thus is the great Maya which baffles even great men. అంత మహత్తరంగా ఉంటుంది. అది మహాత్ముల్ని కూడా కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. But it does not exist nor does it function here. అదేమో ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యలేదు, లేకపోతే అది పని కూడా చేయదు ఇక్కడ. For it is only delusion that causes all these to appear and disappear. కేవలంగా భ్రాంతి వల్లనే అన్ని జీవులు కనిపిస్తున్నట్టు ఉంటాయి, అదృశ్యం అయిపోతున్నట్టు ఉంటాయి. Else, Maya. where is the ఒకసారి డెల్యూషన్ అంటే మాయా, భ్రాంతి, ఇవన్నీ అర్థాలు. else where is a short period of 21 days and where is a whole epoch? అది లేకపోతే 21 రోజులు ఎక్కడ, ఒక యుగం ఎక్కడ. It is frightening even to think of the play of the mind. మనసు యొక్క ఈ ఆట మనకెంతో ఆలోచించడానికే భయంకరంగా ఉంది. All this is but appearance. ఇదంతా కూడా దృశ్యమే. అంటే దృశ్యమే అంటే ఏమిటి అర్థం? కనిపిస్తుంది అలా అంతే.
అంటే అర్థం ఏంటి? రియల్ గా లేదు. మేడం ఇది దృశ్యమే కానీ రియల్ గా లేదు. ఇప్పుడు మనకి అద్దంలో ప్రతిబింబం దృశ్యమే, రియల్ గా ఎలా లేదు, ఇదంతా కూడా దృశ్య మాత్రముగానే ఉంది. which unfolds like the lotus in the morning and reveals diversity like a full-blown lotus. అంటే అదేమో రాత్రి ఎలా అయితే అంటే మార్నింగ్ టైం లోటస్ గా ఉండి రాత్రి పూర్తిగా అది వికసిస్తూ ఉంటుందో ఆ విధంగానే ఇది కూడా అలాగే ఉంది. All this arises in the infinite consciousness which is pure. ఈ అనంతమైనటువంటి చైతన్యంలో ఇదంతాను జరుగుతోంది. అదైతే చాలా పవిత్రమైనది. Yet the appearance appears to be tainted by impurity. కానీ దృశ్యంగా కనిపించేది మాత్రం అది అపవిత్రం అనే దాంతో మచ్చ పడి ఉంది. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం, ఇది లెంగ్తేర్ శ్లోకాలు. ఈ ఒక శ్లోకం ప్రత్యేకమేవ ముదితః ప్రతిభాస ఖండః ఖండాంతరేష్వపి చ తస్య విచిత్ర ఖండః సర్వే స్వయం నను చ తేపి తేపి మితో నా మిథ్యా సర్వాత్మని స్ఫురని కారణ కారణేస్మిన్. Each thing appears as if fragmented, and at the end of that fragmented existence, ప్రతిదీ కూడా చాలా ముక్కలుగా విభజితమైనట్టుగా కనబడి ఆ విభజితమైనటువంటి ఆ ఉనికి చివరికి it undergoes other strange fragmentation. అది తిరిగి మళ్ళీ ఒక వేరువేరు తిరిగి ఆ ప్రతిదీ వేరువేరు ఫ్రాగ్మెంట్ గా అవుతుంది, ముక్కలుగా. All this is relatively real, not totally unreal. అంటే సాపేక్షంగా ఇది నిజమే, కానీ పూర్తిగా అలా అని నిజం కాకుండానూ లేదు. అన్రియల్ కూడా అన్నిట్లోనే ఉన్నాయి. The cause is in the cause. The cause in the cause, na? Cause is in the cause. కారణమే in the cause. అది కారణం కారణంలో ఉంది. మేడం అది ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, అది కాజ్ ఈజ్ ఇన్ ద కాజ్ అంటే. అంటే ఇక్కడ ఒకే ఫ్రాగ్మెంట్ ఎన్నో ముక్కలుగా అయింది, ప్రతి ముక్క మళ్ళీ ఎన్నిటిగానో జరిగింది. అంటే ప్రతి మొదటి దాంట్లో ఏదైతే ఉందో అది అన్నిటిలోనే ఉంది. ఈ పాయింట్ అర్థమైంది? అది కరెక్ట్. ఇక్కడ కాజ్ అంటే ఏదైతే మూలమైందో ఆ కారణం అనుకోండి, అది అన్నిటిలోనే అదిగా ఉంది కదా, అదే కారణమైంది అన్నిటికీ. ఏదైతే ఎక్కడ కారణమో ఆ ఇచ్చే అన్ని కారణానికి కారణమైంది. ఇక్కడ కారణాలు అంటే ఫ్రాగ్మెంట్స్ అన్నిటినీ చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్టెన్స్ ఉంది, ఆ సబ్స్టెన్స్ ఎన్నో ముక్కలైంది, ఆ తిరిగి లాస్ట్ సబ్స్టెన్స్ ఎన్నో ముక్కలైంది. అంటే ఫస్ట్ సబ్స్టెన్స్ లో ఉన్నది ఆ లాస్ట్ అన్ని ముక్కల్లో ఉంది కదా. అర్థం కాలేదా? అర్థమైంది. Dasharatha said, "O sage, tell me where that mendicant is meditating, and I shall at once dispatch my soldiers to wake him up from his meditation and bring him here." ఓ మహాత్ముడా, ఆ భిక్షు ఎక్కడ ధ్యానం చేస్తున్నాడో చెప్పు, నేను అక్కడికి నా సైనికుల్ని పంపించి ఆయనను జాగరూకం చేసి ఇక్కడ తీసుకొని తెప్పించేస్తాను. Vasishtha replied, వశిష్ఠుల వారు చెప్పారు, "O king, that mendicant
its body has already been lifeless and cannot be revived. ఇప్పుడు ఆయన శరీరం పూర్తిగా జీవరహితం అయిపోయింది. ఇంకా ఆయన్ని మనం ఆ జీవాన్ని తీసుకురాలేదు. His jiva has attained enlightenment and liberation. ఆయన జీవము ముక్తిని పొందేసింది. It cannot be subjected to the experience of this world appearance anymore. ఈ దృశ్య ప్రపంచంలో ఉన్న అనుభూతులు అది ఇంకేమాత్రం పొందలేదు. His own attendants stand outside his cottage waiting to open the door at the end of 1 month. ఆయన యొక్క అటెండెంట్స్ అంటే సేవకులు ఆ కాటేజ్ బయట నిలబెడుతున్నారు, ఎప్పుడైనా ఆ తలుపుని తీద్దామని, తలుపు తీస్తాడా అని. ఒక నెల As instructed by him. ఆయన చెప్పాడు కదా, మీరు అలా తలుపు తీసే వరకు రావద్దని. They will find that by that time he has abandoned his body and will then install someone else in his place. అది అప్పుడు వాళ్ళు ఏంటంటే కనుక్కుంటారు, ఆ వ్యక్తి తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడని. అప్పుడు ఆ ప్లేస్ లో ఇంకొకరిని పెడతారు. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. ఏషా గుణమయీ మాయా. గుణమయి అంటే ఎన్నో గుణాలు మాయ. ఈ విధంగా మాయ ఇన్ని గుణాలతో ఉంది. దుర్బోధేన దురత్యయ. దృగోదేనవా? దుర్బోధేన. దుర్బోధేన. దుర్బోధేన అనగా అర్థం అంటే మనందరికీ కూడా దుర్బోధేన దురత్యయన. దురత్యయ దాని ముందు ఏంటండి? దుర్బోధేన. దృగోదేన. దృగో అండి. దుర్బోధేన. దుర్బోధేన. ధేన దుర్బోధేన. దుర్బోధేన అంటే మనకు అర్థం కాకుండా ఉండేది. దురత్యయ అంటే అసలు చాలా కఠినంగా, అంటే అసలు ఏమీ తెలియకుండా ఉంది, పొందలేనట్టు. నిత్యం సత్య అవబోధేన. అది ఎప్పుడు నిత్య సత్యంగా తెలియబడుతూ సుఖేనైవ అతివాహ్యతే. సుఖంగా అతివాహ్యతే అన. వాహ్యతే హాయ వాహ్యతే. అతివాహ్యతే. ఓకే. అంటే ఆత్మ ఎలా ఉంది చెప్తున్నాడు మీరు. మాయ ఎలా ఉంది? దుర్బోధేన అంటే మనకి ఎంతకీ అర్థం కాకుండా ఉందన్నమాట. This Maya or world appearance or delusion is of the nature of limited and limiting qualities and attributes. పరిమితంగా అంటే లిమిటింగ్ క్వాలిటీస్, దానికి ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ అంటే అది ఆపాదనలతోనే ఉంటుంది. It is said to be impossible to cross it by ignorance. నేను అజ్ఞానంతో మాత్రం నేను దాటను. But by the knowledge of truth, it is easily crossed over. దాని సత్యం తెలియడం వల్ల దాన్ని సులువుగా మనం దాటిగలం. It is wrong perception that sees a bracelet in gold. అంటే గోల్డ్ లోని బ్రాస్లెట్ చూడడం రాంగ్ అన్నమాట. అంటే బ్రాస్లెట్ లో గోల్డ్ ఉంది కానీ బంగారంలో గాజు లేదు. గాజు బ్రాస్లెట్ బంగారంలో లేదు. బ్రాస్లెట్ లో బంగారం. The mere appearance becomes the cause for such wrong perception. అది ఈ కనబడ్డం అన్నది ఆ తప్పుగా తెలుసుకోవడానికి ఒక కారణమైంది. అంటే నియర్ అపియరెన్స్ అంటే కేవలంగా దృశ్యంగా కనబడమే దీనికి కారణమైంది. This Maya is but a figure of speech. A figure of speech? Speech. ఓకే. అంటే మనం మాటకి ఈ మాయ అని మనం పదం వాడుతున్నాం.
The appearance as himself, అది కనబడేటటువంటి ఆ దృశ్యం అన్నదానికి ఆ అనంత కి సంబంధం ఉంది. that a wave has to be the ocean. ఎలా అంటే ఒక కెరటమే ఒక సముద్రం, సముద్రం వేరుగా కెరటం వేరుగా లేదు, ఆ కెరటం సముద్రమే. When one sees this truth, the appearance ceases to be a delusion. ఎప్పుడైతే వ్యక్తి ఈ సత్యాన్ని కనుక్కుంటాడో ఆయనకి అప్పుడు కనబడే దృష్టి కొంచెం భ్రాంతిగా ఉండదు. It is an account of ignorance that this long dream world appearance appears to be real. ఆయనకి ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి అజ్ఞానం కారణంగానే ఈ పెద్ద కళ అన్నది రియల్ గా కనిపిస్తోంది. అంటే ఈ మన జీవిత కాలంలో మనం చూసే ఈ దృశ్య ప్రపంచం అంతా నిజంగా కనబడుతుంది. Thus does the jiva come into being. ఈ విధంగా జీవుడు ఉన్నాడు. But when the truth is realized, it is seen that all this is the self. ఎప్పుడైతే సత్యం అన్నది గ్రహిస్తుందో ఇదంతా కేవలంగా ఆత్మతత్వం తీసుకుంటుంది. Whatever be the notion that one entertains, ఒక వ్యక్తికి ఏ రకమైనటువంటి భావన ఉన్నా సరే it is the self alone that appears as that notion. కేవలంగా అక్కడ ఉన్నది ఆత్మే ఆ భావనగా మనకు కనిపిస్తుంది. This universe is the result of the notions thus entertained by countless such individuals. అనంతమైనటువంటి లెక్కలేనటువంటి వ్యక్తులు అంటే ఇండివిజువల్స్ అంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి జీవులు వ్యక్తుల యొక్క భావన వల్లే ఈ విశ్వం అనేది ఏర్పడింది, ఈ దృశ్య ప్రపంచం ఉంది. The original notion entertained by Brahma has come to be experienced by the jiva as a solid reality. ఒరిజినల్ అంటే బ్రహ్మకు వచ్చినటువంటి ఆ భావన వల్లనే మనందరికీ ఒక రియాలిటీగా కనిపిస్తుంది నిజంగా. But when one attains the purity of consciousness, కానీ similar ఎప్పుడైతే to ఒక that of Brahma, బ్రహ్మకి ఎలా మనకి వచ్చినప్పుడు ఏ వ్యక్తికైనా అటువంటి స్థితి వచ్చినప్పుడు one sees all this as a long dream. అప్పుడు ఆ వ్యక్తి ఏమని చూస్తాడంటే ఇదంతా కూడా ఒక పెద్ద పొడుగు కలగా కనిపిస్తుంది. ఇక్కడ కాపుదాం మేడం, టైమింగ్. కేవలంగా రిపీటెడ్ గా మనకి ఏం చెప్తున్నారంటే భావన వల్లే సమస్తం జరుగుతున్నాయి. భావన అంటే తెలిసి భావన, తెలియక భావనల వల్ల కూడా కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ భావనల వల్లే ఇదంతా అపియరెన్స్ అన్నది ఉంది, ఈ వరల్డ్ అపియరెన్స్. అది పాతుకుపోయిన భావనలు, సబ్ కాన్షియస్ భావనల వల్లే ఈ దృశ్య ప్రపంచమేమో సత్యంగా మనకు కనబడుతుంది. దానికి ఎన్నో కథలు చెప్తున్నారు. ఆ మ్యాండిక్ ఏంటంటే భిక్షు యొక్క కథ ఎందుకు చెప్పారంటే ఆయన జ్ఞానం వల్ల తనకి ఏంటంటే తన భావన సిద్ధి అయ్యేటటువంటి శక్తి వచ్చింది. అందుకని ఆ భావన అక్కడ కూడా భావన వల్లే ఒక రూపం, భావన వల్లే మరొక రూపం, అలాగే ఆయన తన భావాల వల్లే వేరు వేరు రూపాలు దాల్చేది. ఇన్ని రూపాల్లో ఉన్నది ఒకే ఒక చైతన్యం. అంటే మనకి ఈ పాయింట్ రిపీటెడ్ గా ఎన్ని చూపిస్తుందంటే అంతటా ఒకటే చైతన్యం ఉందని, భావనతోటే ఎన్నో ఏర్పడుతున్నాయని. అందుకని భావమయ్యే జగత్తే ఇది, భావంతోటే జగత్తు మనకు అనిపిస్తుంది. ఎక్కడైనా మనకి సందేహం ఉంటే అడగండి. లక్ష్మి, ఆ వశిష్ఠులు వారిని అడుగుతాడు కదా ఎలాగా అతను ఎక్కడున్నాడు అని. ఆ భిక్షుకుడు అంటే తను కాన్సన్ట్రేట్ చేసి 2 worlds లో ఇద్దరిని చూశాను, ఇంకా 3వ అతన్ని కూడా చూశాను, ఆ వెండి కంటే అంటే అది ఏమిటి, దాని కాన్సెప్ట్ ఏమిటి అక్కడ? దానికి సమాధానం అలా చెప్పలేదు.
నేను తర్వాత చూసి చెప్తాను అన్నాడు. చూసినప్పుడు ఏం చెప్పాడంటే తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో నెక్స్ట్ మర్నాడేమో కాన్సన్ట్రేట్ చేశాను, నాకు మొదటి ఎక్కడ కనిపించలేదు, నేను ఇంకా బాగా చూశాను, చూస్తే ఒక్కో చోట ఉన్నాడు అని చెప్పాడు. అలాంటి వాడే మరొకతను కూడా ఉన్నాడు, అతను మూడో వాడికి కూడా నేను వెతికాను కానీ ఈ విశ్వంలో లేడు, మరొక విశ్వంలో ఉన్నాడు. ఇలా ఏమిటి ఇదంతా? అంటే ఏం నీ ఉద్దేశం ఇదంతా? అంటే ఉన్నాడు అలాగా. అంటే రాములు గారు అలాంటి క్వశ్చన్ ఎలా వేశారు? అతను ఎక్కడున్నాడా, అతను ఎక్కడన్నా ఉన్నాడా అని క్వశ్చన్ వేశారు. వేస్తే నేను రేపు ఆలోచించి చెప్తానన్నాడు, చెప్పారు. చెప్పిన తర్వాత 2-3 చోట్ల ఉండడం అంటే అర్థం ఏమిటి అని ఆలోచిస్తున్నాను. అది కాదు, ఈ భిక్షువు లాంటి వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఇంకొకడు ఉన్నాడని తెలిసింది. ఆ ఇద్దరూ కాక మరొకడు ఉన్నాడా అంటే వెతికితే మరొకడు కూడా ఉన్నాడని తెలిసింది. అయితే మొదటి భిక్షువు కథ చెప్పారు కదా మ్యాండికెంట్, ఆ మ్యాండికెంట్ ఎక్కడున్నాడు అంటే నాకు ఎక్కడా కనబడలేదు అని, మళ్ళీ ఎక్కడో ఉన్నాడు అని ఆయన చుట్టూరా రక్షక భటులు అటెండెంట్స్ ఉన్నారు, వాళ్ళేమో వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన తలుపు తీసే వరకు రావద్దని. కానీ అయితే అతన్ని తీసుకురండి అని దశరథుడు అడిగితే అతను ప్రాణం వదిలేసాడు అని చెప్పారు. అంటే అర్థం ఏమిటా? ఇంకా నాకు అది కన్ఫ్యూజన్. అందులో అర్థం కానిది ఏముంది అంటే ఫస్ట్ లో ఏం అంటే అలాగా మనుషులు రకరకాల ఒకళ్ళని పోలిన వాళ్ళు ఇంకోళ్ళు ఉంటూ ఉంటారు ఈ ప్రపంచంలో అని చెప్పడానికా? ఏమిటి? కాదు, అలాంటి లక్షణాలతో ఉన్న భిక్షువే. అంటే ఈ విధంగా ఎవడైనా ఉన్నాడా అని నేను చూస్తే ఇంకొకటి కనిపించింది, నాకు ఇంకెవ్వరు వీళ్ళు కనిపించలేదు. కష్టం మీద 3వ వాడు కనిపించాడు నేను ఎంతో వెతికితే. కానీ ఈ లోపల దశరథుడేమో ఆ మొదటి చెప్తున్నాడు కదా అతను ఇంకా బతుకుంటే నచ్చుతాడా అంటే రాముల వారు అడుగుతాడు మొదట. అప్పుడు రాముల వారికి చెప్తాడు మొదట ఎక్కడా కనబడకపోయినా కనబడ్డాడని. ఇప్పుడు దశరథుల వారు అతను ఉంటే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందంటాడు. అతన్ని అంటే ధ్యానంలోంచి లేవగొట్టి తీసుకోవడం అని. అంటే అప్పుడు ఆయన తన శరీరం వదిలేసాడు అని చెప్తాడు. ఆయన ఇంకా మళ్ళీ నుంచి ప్రాణం పోయింది కనుక ఆయన మరి మళ్ళీ మనం వేకం చెయ్యలేము అని చెప్తాడు. అలా అది కథలుగా కాదు, అక్కడ కథలో మ్యాండికెంట్ మెచ్చింది కాదు, భావన వల్ల. మళ్ళీ జాగ్రత్తగా విను. నువ్వేంటంటే ఆ మ్యాండికెంట్ ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటే ఏమిటి అయిపోయింది మనకి కష్టం దాంట్లో. మనకి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆ భావనతోటే ఆయన ఒకటి ఏర్పరచుకున్నాడు, మరొకసారి భావనతో రాజు అయిపోయాడు, మరొకసారి భావనతో మరొక జంతువు అయ్యాడు. ఇలా భావనతో ఆయన సమస్తం అయిపోతున్నాడు. అంటే భావనే సమస్తం సుమా అన్నది మనం గ్రహించాల్సిన పాయింట్. కానీ మ్యాండికెంట్ ఒకడు ఉన్నాడా మరొకటి లాంటి వాడు అది బాధపడిపోయింది లక్ష్మి, అది బాధపడిపోయింది. ఓసారి త్రిపుర అయ్యాడు, ఒకసారి ఇలాగన్ని అవి బాధపడేవి. సరే నిన్న చదివారు, అది బాధపడిపోయింది. ఇవాళ ఇతను వెతుకాడు అని ఎందుకు వెతికాడు? ఫస్ట్ వెతికాడు, అడిగాడు కాబట్టి వెతికిన తర్వాత చూశాడు, ముగ్గురే కనిపించారు అన్నాడు. అంటే దానికి ఏమైనా అర్థం ఉన్నదా ముగ్గురే కనిపించాడు అని అనడానికి ఆలోచిస్తున్నాను. అర్థం ఉండాలి. అటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడా అంటే అటువంటి వాడు ఇంకొకటి కనబడ్డాడు, మరే ఇంకొకటి కూడా కనబడ్డాడు. నేను కూడా అనుకున్నాను ఇలాంటి వాడు ఇంకెక్కడైనా ఉంటాడా అంటే అలాంటి వాడు అంత ప్రత్యేక లక్షణాలతో ఉన్నటువంటి వాడు ఇంకొకడు కడిగి కనబడ్డాడు. కానీ ఇక్కడ మనం హైలైట్ ఆయన చెప్పిన కథ దేనికి చెప్పారంటే భావనతోనే సమస్తం జరుగుతోంది అని చెప్పడానికి చెప్పారు. అది వదిలేసి ఇవన్నీ మనకెందుకు? ఇది ఏ విధంగా భావనతో కనెక్టెడ్ అయి ఉన్నది ఇలాగా వశిష్ఠుల వారు ముగ్గురిని చూడటం అనేది? అలాంటి వ్యక్తి భావనతోటే అన్ని రకాల జన్మలు ఎత్తిన వాడు ఇంకోడు ఉన్నాడా అంటే ఉన్నాడు. అందులో ఏముంది? ఆయన అడిగాడు, ఈయన చెప్పాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే భావనతోటి ఇన్ని జన్మలెత్తి అన్నిటిలో కూడా ఒకటిగా ఉన్న ఇంకొకటి ఎవడైనా ఉన్నాడా? అలాంటి భిక్షువు అంటే మరొకడు ఉన్నాడు. అలా ఆయనకి అటువంటి వాడు అంటే ఇంకొకడు కూడా కనబడ్డాడు. దాంట్లో ఏముంది నష్టం మనకు తెలిస్తే? ఆయన వెతికాడు. ఇస్ దేర్ ఎనీబడి లైక్ దట్? దేర్ ఇస్ వన్ సంబడి. వాట్ ఇస్ దేర్? అక్కడ అర్థం కాకపోవడానికి ఏముంది? ఇంకొకడు ఉన్నాడని చెప్పడం తప్పేంటి? అటువంటి ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడా అంటే ఇంకొకడు ఉన్నాడు. ఇంకొకటి ఈ జగత్తులో లేడు, ఇంకొక ప్రపంచంలో పుట్టి ఉన్నాడు. ఏముంది అందులో? అంత క్లిష్టమత ఏముంది?
ఎన్నో జగత్తులు ఉన్నాయి కదా, ఇంకో యూనివర్స్ లో ఉన్నాడు ఆయన. అంటే ఏమిటి ఎక్స్పెక్ట్ చేసినా అర్థం కాకపోవడానికి ఉండకూడదా? దానికి అంటే అది కథలో అలా చెప్పారు, అలాగా ఉన్నది. కానీ దానికి వెనకాల ఇంకేమైనా మీనింగ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఇలా ఈ దాని నుంచి ఇంకోటి వచ్చింది, ఇంకో దాని నుంచి ఇలా భావన ప్రథమంగా ఉన్నదని అది బాధపడిపోయింది. దాని కాన్సెప్ట్ అర్థమైంది. దీని ఇలా అందరిలో ఓకే, కానీ ఏమైనా కనెక్షన్ ఉందా అని ఏ కనెక్షన్ ఉండాలి? అలాంటి వాడు ఉన్నాడా అని అడిగాడు ఆయన. ఉన్నాడు. అందులో కనెక్షన్ ఎందుకు మనకి? అటువంటి లక్షణాలతో ఉన్నవాడు అరుదు కదా. భావనతోటే సమస్తం అసిద్ధి సంపాదించాడు. ఇంకొకటి కూడా అటువంటి భిక్షగాడే ఉన్నాడు అని నేను చెప్పాడు. అంటే అంతకంటే దాంట్లో ఇంకా అంతర్గతంగా వెళ్ళడానికి ఏంటంటే ఆ అంతవరకే అర్థమైంది. అది ఇక్కడ నువ్వు అర్థం చేసుకో ఏంటంటే మనం అన్నిటిలోని ఎలాగా అలాంటి భావనే రియల్ అయినటువంటి వాడు అలాగా ఉన్నాడు మరొకటి కూడా. అదే చెప్తున్నారు. సరే, ఓకే, అంతే, అది అర్థం చేసుకుంటా. సరే, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఇవాళ సత్సంగంలో ఆఖరి శ్లోకంలో చెప్పిన ఒక మాట చాలా బాగా మొత్తం సారాన్నంతా వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఏంటంటే బంగారంలో వస్తువు లేదు, వస్తువులో బంగారం ఉంది. బంగారంలో గాజు లేదు, గాజులో బంగారం ఉంది. చైతన్యంలో వస్తువు లేదు, వస్తువులో చైతన్యం ఉంది. ఈ మొత్తం ఈ రెండు ముక్కల్లోనే వేదాంత సారం అంతా ముడిపోయి ఉన్నదేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే మనం వస్తువుని చూస్తున్నాం కానీ వస్తువులో చైతన్యాన్ని చూడడం లేదు. అలాగే చైతన్యంలో మళ్ళీ వస్తువు లేదు. అంటే ఈ వస్తువు అనేది పరిణామం చెందేది కాబట్టి పరిణామం చెందేది చైతన్యం కాదు. అలాగని చెప్పి వస్తువుకి స్వయం ప్రకటితమైనటువంటి శక్తి లేదు. ఆ వస్తువు మార్పు చెందుతున్నా, ఆ వస్తువు ప్రకాశిస్తున్నా వాటన్నిటికీ చైతన్యమే ఆధారమై ఉన్నది అని ఇది సాధకులందరం కూడా ప్రతినిత్యం తెలుసుకొని మనం ఈ సృష్టిలో ఏ వస్తువుతో కలిసి జీవిస్తున్నా కూడా, ఏ వస్తువుని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నా కూడా అవన్నీ చైతన్యం యొక్క అంతర్గతమైనటువంటి ప్రతిరూపమే మనకు వస్తువుగా తెలియబడుతుంది. మనం అజ్ఞానం చేత దాన్ని ఒక వస్తువుగా చూడడం అనేది మనం ఎక్కడైతే మానుకొని దాని సత్యం వైపు ప్రయాణం చేసి ప్రతి వస్తువులో ఆ చైతన్య దృష్టిని మనం ఎక్కడైతే కేంద్రీకరించుకుంటామో ఈ విశ్వమంతా పరమాత్మమయంగా తెలియబడుతుంది అన్న సత్యం రెండు మాటల్లో చాలా బాగా చెప్పారమ్మా. అది చాలా బాగా నచ్చింది. చిన్న ఉపమానమైనా కూడా చాలా గంభీరమైనటువంటి అర్థాన్ని ఇమిడిచి చెప్పే మాట చాలా బాగుందండి. మేము ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా మీరు చక్కగా దాన్ని సహనంతో సమాధానం చెప్పడం కూడా మాలో మళ్ళీ సహనం పెంచుకోవడానికి మీ సహనం మళ్ళీ మాకు ఒక ఆధారం అవుతుంది. ఎందుకంటే సహజంగా అంటే ఒక సామాన్యమైనటువంటి అంతరంగ ఆలోచనలతో జీవించే అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు సహనంగా చెప్పడంలో మళ్ళీ మేము మీ దగ్గర నుంచి మళ్ళీ ఆ సహనాన్ని కూడా నేర్చుకోగలిగేటువంటి ఆ ఓర్పు, ఆ భావన, అలా జీవించగలిగేటువంటి స్థితిని మేము పెంచుకోవడానికి కూడా మాకు ఒక ఆధారం అవుతుందమ్మా. సత్సంగం చాలా బాగుందమ్మా. నమస్తే అమ్మా. శుభం. నమస్కారం అండి. ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడతారా? రాత్రి వేళ మనం అంటే మాట్లాడే వాళ్ళు తొందరగా మాట్లాడేస్తే ముగించేద్దాం. పొద్దున్న వేళ కొంచెం ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏమంటారు ఇంటరాక్షన్ పెట్టుకుందాం. ఎందుకంటే తులసిరామ్ గారికి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే అందుకని మాట్లాడాలి అనే వాళ్ళు వెంటనే మాట్లాడండి.
ఇంకేమైనా ఇవాళ పాయింట్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎప్పుడైనా సందేహం ఉంటే ఈ ప్లేస్ నాకు అర్థం కాలేదు అనేది ఎప్పుడైనా ఉంటే అడగండి. అందరికీ అర్థమైంది. ఎవరైనా ఏమైనా చెప్పగలుగుతుంటే వెంటనే చెప్పండి. సరే అయితే అందరికీ నమస్కారం. ముగించేద్దాం.